అనకాపల్లిలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నేతలు ఆందోళన చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎత్త నిరసన ప్రదర్శనను చేపట్టారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో స్టూడెంట్స్ బారికేడ్లు దాటుకొని ముందుకు దూసుకువెళ్తూ ఉండగా పోలీసులు నిలువరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించి మెస్ ఛార్జీలు పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు సమకూర్చాలని నినదించారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచడం లేదు. మేము అడుగుతా ఉన్నాం, విద్యార్థులకు కడుపు నిండాలంటే 100 రూపాయలకి మెస్ బిల్లులు పెంచాలి. అలాగే విద్యార్థులకు సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక వస్తువులు కలిపి విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 6,400 కోట్ల పైచిలక ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు ఉండిపోయి అవి విడుదల చేయని పాపను పోలేదు. అలాగే ప్రతి మండల కేంద్రంలో ఇప్పటికే పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అవుతా ఉంది. మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. ప్రతి మండల కేంద్రంలో పాలిటెక్నికల్, ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.